నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనలో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరితే బాగుండు అన్న కోరిక ఇంకా బలంగా ఉంటుంది. అలా మన కోరికలు తీరాలి అంటే మనం కర్మ చేయాలి. కర్మ అంటే పని. సో మనం పని చేయకుండా ఫలితం పొందలేం. కానీ పని చేస్తున్నా కానీ ఫలితం పొందలేకపోతున్నాను అన్నప్పుడు మనకి ఈ టిప్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందన్నమాట. ఇది ఏంటి అంటే, మనకి ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్ నెంబర్ అనేది ఉంటుంది. అందరికీ అన్ని నెంబర్స్ వర్తించవు. కొంతమందికి కొన్ని నెంబర్స్ చాలా తొందరగా పనిచేస్తాయి. అలా మనకి తొందరగా పనిచేసే ఈ సీక్రెట్ నెంబర్స్ ఏంటి అనేదే మన ఈరోజు వీడియో. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనం ఏదైనా చేసి పొందగలుగుతాం, చేయకుండా దేన్ని పొందలేం. సో చేస్తున్నాము, చేసినా కానీ పొందలేకపోతున్నాము అన్నప్పుడు ఆ పొందడానికి మనకి ఏదైతే బలం కావాలో ఆ బలంని ఈ నెంబర్ చేకూరుస్తుంది. అండ్ యూనివర్స్ మనతో మాట్లాడే భాష ఏంటి అంటే అంకెలు. సో నెంబర్స్ త్రూనే మనం యూనివర్స్తో కాన్వర్స్ చేయగలుగుతాం. సో మనం యూనివర్స్తో కాన్వర్స్ చేసి మన కోరిక ఏదైతే ఉందో, మన స్ట్రాంగెస్ట్ డిజైర్, నాకు ఇది ఖచ్చితంగా కావాలి, దిస్ ఈజ్ మై డీపెస్ట్ విష్, అలాంటి కోరికలు మనం తీర్చుకోవడానికి మనకి ఈ నెంబర్స్ అనేటివి మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో దాన్నే నేనేంటంటే సీక్రెట్ నెంబర్స్ కింద మీకోసం ఈరోజు వీడియో చేయబోతున్నాను. సో అది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. కానీ అది నేను నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మన విష్ ఏంటి, మన విష్ ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ఆ నెంబర్ని మనం ఎట్లా డిరైవ్ చేయాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు కెమెరాని వైట్ షీట్ పైకి మళ్ళిచ్చి నేను చూపిస్తాను. కానీ అది ఎక్కడ రాసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ బొటనవేలు కింద ఇది ఏదైతే ఉందో దీన్ని వీనస్ ఏరియా, ఇది శుక్రుడు. సో ఇది వీనస్ మౌంట్. సో ఇక్కడ ఏంటంటే శుక్రుడు మనకి ఏంటి, మనకి అబండెన్స్ క్రియేట్ అవ్వాలన్నా, లేదు మనం ఏదన్నా అనుకుంటే దాంట్లో మనం మంచి ఫలితాలు పొందాలన్నా, మన బ్యూటీ ఎన్హాన్స్ అవ్వాలన్నా, దేనికైనా కానీ మన కోరికలు తీరడానికి మనకి శుక్రుడు చాలా హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మనకి ఇప్పుడు నేను మీ సీక్రెట్ నెంబర్ అని చెప్పాను కదా, మీ సీక్రెట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ మీరు ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో కానీ, లేదు అంటే పర్పుల్ కానీ, బ్లూ కానీ ఇక్కడ మీరు నెంబర్ రాసి, అంటే మీకు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ రాసి ఆ నెంబర్ని మనం సెక్యూర్ చేసుకుంటాం. దాని చుట్టూరు ఒక రింగ్ వేసుకుంటాం అన్నమాట. అంటే ఇట్లా ఒక గిరిలో ఇట్లా ఒక సర్కిల్లో ఆ నెంబర్ని రాసుకోవాలి. ఈ నెంబర్ మీరు రోజు రాసుకోవచ్చు. ఈ నెంబర్ మీరు రోజు రాసుకొని, ఎందుకు అంటే మనం ఏదన్నా కానీ కంటిన్యూస్గా కొన్ని రోజులు మనం దానిపైన పని చేయాలి. కంటిన్యూస్గా కొన్ని రోజులు మనం దానిపైన పని చేసినప్పుడు దాని పవర్ ఎన్హాన్స్ అవుతూ వస్తుంది. ఏ మంత్రమైనా కానీ, ఇప్పుడు నేను ఓం నమ శివాయ అని జపించుకుంటూ ఉంటా. ఓం నమ శివాయ నా మూల మంత్రం అనుకోండి. సో ఓం నమ శివాయ అని నేను జపించే కొద్దికి దాని రిపిటేషన్స్ పెరిగే కొద్దికి ఆ మంత్రానికి ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని నేను ఇంబైబ్ చేసుకోగలుగుతాను. ఓన్లీ త్రూ ప్రాక్టీస్ యూ కెన్ అచీవ్ థింగ్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లు మనం ఏదన్నా కానీ ఒక సాధన అనేది అవసరం. సాధన తర్వాతనే ఫలితాన్ని పొందగలుగుతాం. కానీ ఇక్కడ మనం చేస్తున్న కర్మ అంటే మనం చేస్తున్న పని, మన సాధన అండ్ యూనివర్స్తో మన కనెక్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందో, కొంతమందికి కొంచెం తొందరగా పని అవుతుంది, కొంతమందికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అవ్వడం అయితే తథ్యం, కానీ కొంతమందికి కొంతమందికి ఫాస్ట్గా ఎందుకు అవుతుంది, ఎందుకు అంటే వాళ్ళు నిరంతరం దానిపైనే ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళు నిరుత్సాహపడట్లేదు, అండ్ వాళ్ళకి తొందర లేదు, ఇది ఎట్లయినా జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్న ఆ తొందరపాటు ఇది లేదు. సో ఇది జరగాలి, ఇది జరుగుతుంది, ఇది జరిగిపోయింది, యూనివర్స్ నా విష్ గ్రాండ్ చేసేసింది అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో బలంగా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ బలంగా మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి, భయాలను తొలగించి మనం స్ట్రాంగ్గా ఒక దానిపైన నిలకడగా ఉండాలి అంటే మూలాధార చక్ర, రూట్ చక్ర అనేది చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. రూట్ చక్ర స్ట్రాంగ్ అయినప్పుడు మట్టుకే మన బేసిక్ నీడ్స్, ఇప్పుడు మనకి భయాలు ఎందుకు వస్తాయి, రేపు తెల్లారితో లేస్తే నాకు ఈ బిల్ ఉంది, నేను ఈ బిల్ కట్టాలి, లేకపోతే నాకు ఉద్యోగం ఎట్లుంటుందో ఏమో, అంటే నాకేవైతే కావాలో అవి నేను సమకూర్చుకోగలుగుతానో లేమో, ఇవన్నీ భయాలన్నమాట.
ఇవన్నీ కరెక్ట్గా సమకూరుతున్నాయి అన్నప్పుడు ఏమవుతుంది, మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో మూలాధార చక్ర అనేది స్ట్రాంగ్ అవ్వాలి. మూలాధార చక్రకి కలర్ ఏంటి, రెడ్. బీజాక్షరం ఏంటి, లమ్. సో మీరు ఇట్లనే కూర్చొని పద్మాసనంలో రిలాక్స్డ్గా మీకు ఏ పొజిషన్ మీరు ఫ్రీగా కూర్చోగలుగుతారో, అది వజ్రాసనంలో కూర్చుంటారో, పద్మాసనంలో కూర్చుంటారో, లేకపోతే సుఖాసనం, ఇప్పుడు నేను కూర్చున్నది సుఖాసనంలో కూర్చుంటారో మీరు కూర్చొని ఈ ముద్రని ఇట్లా మీ థైస్ పైన ఇట్లా పెట్టుకొని మీరు స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని మీరు లమ్ అనే బీజాక్షరాన్ని మీరు పఠించినప్పుడు ఏమవుతుందంటే మూలాధార స్ట్రాంగ్ అవుతుంది. ఈ మూలాధార ఎక్కడ మనకి కింద స్పైన్ కింద మనకి తోక బోన్ అంటాం కదా, టెయిల్ బోన్ అంటాం కదా, దాని కింద ఉంటుందన్నమాట మూలాధార చక్ర. సో ఎప్పుడైతే మన మూలాధార చక్ర స్ట్రాంగ్ అవుతుందో మనలో భయాలు మెల్లిమెల్లిగా పోతూ వస్తాయి అన్నమాట. మనలో భయాలు పోతున్నాయి అంటే మన మూలాధార చక్ర యాక్టివేట్ అయింది, స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం అనమాట. మూలాధార చక్ర వీక్గా ఉన్నప్పుడు లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే కడుపులో గుడుగుడు అనిపించడం కానీ, సో ఇవన్నీ ఏంటంటే భయాలు ఎక్కువైపోవడం కానీ, ప్రతిదానికి టెన్షన్, యాంగ్జైటీ, వరీ, ఇవన్నీ ఎందుకంటే ఆ మూలాధార చక్ర వీక్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏదైనా చేసుకునేటప్పుడు మనలో చిన్న చిన్న కరెక్షన్స్ కూడా అవసరం అనమాట. అది బయటనే కాదు, మన లోపల కూడా అవసరం. సో లోపల ఈ విధంగా మన రూట్ చక్రాన్ని కరెక్ట్ చేసుకొని బయట ఎట్లాగో మనం పని చేస్తున్నాం, మనం లోపల స్ట్రాంగ్గా ఉంటే బయట ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ఫస్ట్ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్ అయితే మనం ఫిజికల్గా అంత స్ట్రాంగ్ అవుతాం అనమాట. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటి, మన మెంటల్ హెల్త్ని. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఒకటి ఫిక్స్ అవుతామో అప్పుడు మనం దాన్ని ఈజీగా పొందగలుగుతాం. సో అట్లా మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి. మీ డిజైర్స్, మీ డీపెస్ట్ డిజైర్స్, మీ స్ట్రాంగెస్ట్ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ నెంబర్ తీరుస్తుంది. సో మనకి నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఇక్కడ వీనస్ ఏరియా. సో ఇక్కడ మనం ఎడం చేయి ఈ వీనస్ ఏరియాలో మనం నెంబర్ రాసుకొని దానికి ఒక సర్కిల్ గీయాలన్నమాట. నేను అది ఏం చేయాలి, ఎట్లా చేయాలని నేను చెప్తాను. నేను చెప్పాను కదా, మీరు గ్రీన్ కలర్ పెన్తో అన్నా చేసుకోవచ్చు, పర్పుల్ అన్నా చేయొచ్చు, బ్లూ అన్నా చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఆ సీక్రెట్ నెంబర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన పూర్తి పేరు రాసుకోవాలి. మన ఇంటి పేరుతో సహా మన పూర్తి పేరు అనేది మనం రాసుకోవాలి. సో నా పూర్తి పేరు వచ్చి మీను ఎల్లప్పరెడ్డి. సో నా పూర్తి పేరు రాసుకొని మనం దేన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, దేన్ని పొందాలనుకుంటున్నాం, ఏ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాం, సో దాన్ని కూడా మనం రాయాలన్నమాట. అది మనీ కావాలా, లవ్ కావాలా, మ్యారేజ్ కావాలా, హెల్త్ కావాలా, కెరియర్ కావాలా, జాబ్ కావాలా, సక్సెస్ కావాలా, అబెండెన్స్ కావాలా, ఫేమస్ అవ్వాలా, హ్యాపీనెస్ కావాలా, లేకపోతే ఇంకేదైనా కావాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మీకు ఏం కావాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. మీరు డిసైడ్ అయిన తర్వాత ఏంటి అంటే మీ పూర్తి పేరు ఇట్లా రాసుకొని దాని కింద ఇప్పుడు నేను ఎల్లప్పరెడ్డి మీను అని నా పూర్తి పేరు రాసి దాని కింద సక్సెస్ కావాలా, మనీ కావాలా, లవ్ కావాలా, హ్యాపీనెస్ కావాలా, సో ఇట్లా మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మన స్పెల్లింగ్లో ఇక్కడ ఇప్పుడు ఎల్లప్పరెడ్డి మీనులో సక్సెస్లో ఏ లెటర్ కామన్గా ఉంది అనేది చూసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ ఈ ఉంది అండ్ సక్సెస్లో కూడా ఈ ఉంది, ఎస్ లేదు, యూ ఉంది మళ్ళా. సో యూ ఉంది, మీనుతో ఇక్కడ యూ ఉంది. సో ఇక్కడ ఈ యూ రెండు లెటర్స్ కామన్ లెటర్స్ అనమాట. నా పేరులో సక్సెస్లో రెండిట్లో కామన్ ఏంటి, ఈ అండ్ యూ. సో ఇక్కడ మనకి ఈ నెంబర్కి ఇప్పుడు ఏబీసీలు రాసుకొని దాని కింద 1 2 3 రాసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, అట్లా జెడ్ అంటే 26. సో ఆ విధంగా మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి సో ఇట్లా మనం రాసుకోవాలన్నమాట. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి, 5. సో 5 ప్లస్ అండ్ యూ నెంబర్ ఏంటి, యూ నెంబర్ వచ్చి 21. సో 5 ప్లస్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 26 అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనము న్యూమరాలజీలో 2 డిజిట్ నెంబర్స్ ఉండవు, సింగిల్ డిజిట్కి కుదించాలి. సో 2 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను నా వీనస్ ఏరియాలో ఇక్కడ రాసుకోవాల్సిన నెంబర్ ఏంటి, 8. ఇప్పుడు లేదు మీనుకి లవ్ కావాలి. సో లవ్లో మీనుకి మ్యాచ్ అయ్యే లెటర్స్ ఏంటి, ఒక ఈ మట్టికే మ్యాచ్ అవుతుంది. సో ఈ మట్టికే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ ఏంటి, 5. సో మనకి 5
అంటే ఇప్పుడు మీనుకి సక్సెస్ కావాలి అంటే మీను 8 నెంబర్ రాసుకోవాలి. లేదు మీనుకి లవ్ కావాలంటే మీను 5 అనే నెంబర్ రాసుకోవాలి. లేదు మీనుకి హ్యాపీనెస్ కావాలి అంటే హెచ్ ఉందా లేదు, ఏ ఉందా ఉంది. సో ఏ ఉంది అండ్ పీపీ. సో ఎల్లపరెడ్డిలో పీపీ ఉంది. సో పీ అండ్ పీ మ్యాచ్ అయింది. ఐ లేదు, ఎన్ ఉంది. సో ఎన్ ఉంది అండ్ ఈ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది కావాలి అంటే ఏ నెంబర్ వచ్చి 1 ప్లస్ పీ నెంబర్ చూసుకోవాలి. 16 ప్లస్ ఎన్ నెంబర్ వచ్చి 14 ప్లస్ ఈ నెంబర్ వచ్చి 5. సో మనకి 16 ప్లస్ 16 అంటే 32, 33 ప్లస్ 5 అంటే 38, 48 52 వస్తుంది. సో 7 అనే నెంబర్ మీను రాసుకునింది అంటే మీను వీనస్ మౌంట్ పైన అంటే ఇక్కడ మనం 7 అనే నెంబర్ రాసుకొని అండ్ ఈ 7ని మనం సెక్యూర్ చేస్తున్నాం ఇట్లా సర్కిల్ వేసుకొని. సో ఇట్లా కానీ రోజు నేను రాసుకోగలిగితే ఈ నెంబర్ని ఇక్కడ నాకేమవుతుంది, నాకు హ్యాపీనెస్ యాక్టివేట్ అవుతున్నాయి ఈ నెంబర్తో. సో అట్లనే మీకు ఏం కావాలి, మీరు దేన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ దాన్ని బట్టి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది మీ సీక్రెట్ నెంబర్ అనమాట. ఇది ఇంకెవరితో మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మీ పేరు రాసుకొని మీరు ఇదే మనీ కావాలంటే మీకు వేరే నెంబర్ రావచ్చు, లేదు ఇదే నెంబర్ రావచ్చు. సో ఇది మీ సీక్రెట్ నెంబర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే దీన్ని ట్రై చేసి చూడండి. ఏదన్నా మనం పొందాలి అంటే ఇది గాల్లో మనం దీపం పెట్టేనట్టు కాదు, లేదు అంటే ఊరికి నేను గాల్లో మేడలు కట్టద్దు అంటారు కదా, అట్లా కాదు. మనం పని చేయాలి, మనం నమ్మకం పెట్టుకోవాలి అండ్ మనం కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మనం దాన్ని ఒక రోజు చేసి ఒక రోజు వదిలేయడం ఇట్లా కాదు. మనం నిరంతరం దానిపైన పని చేయగలగాలి. మనం పని చేస్తేనే ఫలితం పొందగలుగుతాము. అండ్ ఇలా మనం చేసుకోగలిగితే మనం పని చేస్తూ మనం దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టినప్పుడు ఇదేంటంటే ఇంకొంచెం పుష్ ఇస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుంది మనకి, మనం తొందరగా మనం అనుకునేది మనం సాధించుకోవడానికి. అండ్ మనం ఏదైనా కానీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. మనం ఏదైతే ఇస్తామో దాన్ని పొందుతాం. సో మనం ఇప్పుడు మీ ఎంకరేజ్మెంట్ నాకు అవసరం. మీరు ఆ ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చినారు అంటే నేను రివర్స్లో మీకోసం ఇలా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఆ ఎంకరేజ్మెంట్ మీ నుంచి నాకు మిస్ అయింది అనుకోండి, నా నుంచి ఇలాంటి వీడియోస్ రాకపోవచ్చు. ఎందుకు అంటే మనకి దేనికైనా కానీ మనకి ఆ డ్రైవ్ అనేది చాలా చాలా అవసరం కదా. సో అలాంటి పుష్ నాకు కూడా అవసరం అండ్ మీకు కూడా అది అవసరం. ఎందుకు అంటే ఎక్కడైనా కానీ ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది కూడా ఉండాలి. అదే కర్మ. సో కర్మ బ్యాలెన్స్ అవ్వాలి, ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి, అందరం హ్యాపీగా ఉండాలి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.